గో రక్ష గో భక్షణ ఈ రెండు అంశాలకు సంబంధించి గత కొంతకాలంగా చర్చ నడుస్తూనే ఉంది. గోశాల నిర్వాహకులు గోవుల్ని కాపాడుకునే పరిస్థితి ప్రస్తుతం. గోవుల్ని కాపాడుకోవడానికి అహరహము శ్రమిస్తూ బాధ్యతగా వాళ్ళు గోశాలల్ని నిర్వహిస్తూ ఉన్నారు. దానికంటే ముందు రైతు దగ్గర ఉండాల్సిన గోవు గోశాల వరకు రావడమే ఒక దౌర్భాగ్యం అంటూ కొంతమంది చెప్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇంకోవైపు రైతు నుంచి కబేళాకు గోవుల్ని తరలిస్తున్న పరిస్థితులు కోకొల్లలుగా చూస్తూ ఉన్నాం. అవి కబేళాకు తరలించడం, గోవు మాంసాన్ని ఆప్యాయంగా తింటామంటూ ప్రకటిస్తూ ఉండడం, ఇలా అనేక సందర్భాల్లో ఈ అంశం చర్చగా నడుస్తూనే ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి ఒక గోవులు మాత్రమే కాదు, పశువుల్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యంగా రైతులు వ్యవసాయానికి మాత్రమే ఉపయోగించే విధంగా ఈ పశువుల్ని ఉండాలి అనే ఉద్దేశంతో ఒక గెజిట్ ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఈ గెజిట్ ద్వారా పశువుల క్రయ విక్రయాలపై నిషేధం విధించినట్లయింది. అయితే ఈ అంశాన్ని రైతులకు మంచి చేసే విషయంగా దీన్ని చూడకుండా ఇది ఒక భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చే దృష్టితో భారత ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ విమర్శలు చేయడం, అంతేకాదు కొంతమంది కొన్ని రాష్ట్రాల్లోని వాళ్ళైతే ఖచ్చితంగా ఇది అనైతిక చర్య అంటూ మాట్లాడడం మనం నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం మనం డిస్కస్ చేద్దాం. గోరక్ష సర్వ జగద్రక్ష అంటారు. గోవుల్ని ఎందుకు కాపాడుకోవాలి? గోవుల్ని మాత్రమే కాపాడుకోవాలా? కేంద్ర ప్రభుత్వం చేసిన ఆలోచనను ఎలా చూడాలి? ఈ ఆలోచన లేదా ఈ నిర్ణయం క్షేత్రస్థాయిలో అమలు జరగడానికి ఎటువంటి అవకాశాలున్నాయి? అమలు జరగాలంటే ఏం చేయాలి? ఇదే ఈరోజు మనం చర్చించే అంశం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ ప్రసన్న గారు, అండ్ గోశాల నిర్వాహకులు నరేష్ గారు, అండ్ సామాజిక సమరస్త వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వంశతిలక్ గారు. నమస్కారం వంశతిలక్ గారు, నరేష్ గారు అండ్ ప్రసన్న గారు. చర్చకు స్వాగతం. ముందుగా ప్రసన్న గారు, ఫస్ట్ పాయింట్, గెజిట్ అనేది నిన్న విడుదల చేసింది. గోవధ నిషేధ చట్టాన్ని తీసుకురావాలి అనేది విశ్వ హిందూ పరిషత్ డిమాండ్, లేదా అనేక మంది గోవుల్ని సంరక్షించుకోవాలనుకునే వాళ్ళు కానీ హైందవ సమాజం నుంచి కానీ వస్తున్న ఒక డిమాండ్. చట్టం చేస్తేనే గోవుల్ని రక్షించుకోగలుగుతామా? ఇప్పుడు ఈ గెజిట్ వల్ల గోవుల్ని రక్షించుకోలేమా? గెజిట్ కి ఆ చట్టానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? చట్టం 1960లోనే ఉంది మనకి. ఇది చట్టం కొత్తగా తీసుకొని రావాల్సింది లేకుండానే ఆల్రెడీ ఏదైతే జంతువులకు ఉందో ఈ జంతువులది ఉన్న దాని మీద పశు అనే దగ్గర వచ్చేసరికల్లా ఒట్టి గోమాత కాదు, ఇక్కడ గోమాతతో పాటు ఉన్న ఉన్న జంతువులన్నీ కూడా ఈ యాక్ట్ లో వస్తుంది అన్నట్టు. 1960లో ఉన్న దాంట్లో ప్రతి ఒక్క జీవి, ఏదైతే జీవి అంటామో మనము, ఆ జీవికి సంబంధించింది ఎక్కడైతే దాన్ని ఇల్లీగల్గా వాటిని అంటే హింసించి దాన్ని క్రూరంగా క్రుయాలిటీ కింద తీసుకొని వెళ్తామో దాని మీద తీసుకొచ్చిన చట్టం అది 1960s నుంచి కూడా ఉన్న చట్టాన్ని మనకి అంటే దాన్ని ఉల్లంఘించడం జరుగుతుంది అన్నట్టు. అంటే దాని మీద ఎట్లాంటి కూడా చట్టం అనేది ఉంది, కానీ ఎంతవరకు దాని ఇంప్లిమెంటేషన్ లేదు. ఇంప్లిమెంటేషన్ ఎందుకు లేదు? ఒక్కసారి రైతు ఇది ఆవు పాలు ఇవ్వట్లేదు అనగానే దాన్ని అమ్ముదామని చూసే ధోరణిలో ఉన్నాడు. కానీ దానితోటి పొలాలకు ఎంత పని ఉంది, దాని యొక్క యూరిన్ మూత్రం ఏదైతే ఉందో అది క్యాన్సర్ కి సంబంధించిన దానికి ఎంతవరకు మనకి ఉపయోగము. మళ్ళీ అట్లానే పొల్యూషన్ ఫ్రీ చూస్తే ఇంకా ఇప్పుడు పేడ మనం ఇంటి ముంగట జల్లుకోవడం అనేది మనకి ఉన్న సాంప్రదాయం, అది మనకున్న సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కూడా మనము దూరం చేసుకుంటున్నాం. ఇంటి ముంగట బ్యాక్టీరియా లేకుండా చేసుకోవడానికి ఆ పేడ వాడేవాళ్ళం మనం. ఇప్పుడు అది కూడా లేకుండా అపార్ట్మెంట్ స్టైల్ వచ్చేసింది. ఇప్పుడు ఉన్న గోమాతలని ఇప్పుడు ఈ ఒక చట్టాన్ని ఏం చేశారంటే వీళ్ళు ఉట్టి గోరక్షక అంటే ఉట్టి ఆవునే చేస్తారా, ఇది హిందూ వాళ్ళదా అంటున్నారు. ఇది ఎనిమల్స్ యాక్ట్ దాని మీద గెజెట్ అనేది తీసుకొచ్చారంటే ఇన్ని రోజులు ఏదైతే ప్రభుత్వము చూస్తుందో సెంట్రల్ గవర్నమెంట్, ఇప్పుడనే కాదు ఇది వరకున్న ప్రభుత్వాలు కూడా దీని మీద చూసాయి. ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వమే చూసిందని మనం అనుకోవడం కాకుండా దీనికి ఉన్న ముందు కానీ వాళ్ళ వల్ల కాలేకపోయింది. వాళ్ళ వల్ల కాలేక ఇది పార్లమెంట్ లో చర్చాంశం లాగా అయిపోయింది. ఎందుకైంది? నైట్ పూట ఈ గోవులని తరలించిన టైంలో ఏమైతుందంటే ఈ నైట్ పూట మర్డర్స్ వరకు వెళ్తుంది. ఈ కేసులన్నీ కూడా పోలీస్ స్టేషన్ కి రాగానే తప్పుదోవ పడుతున్నాయి. ఎవరు దీంట్లో నిజంగా గోశాల నడుపుతున్నారు, ఎవరైతే కరెక్ట్ ఫార్మర్స్ దీంట్లో ఎవరు అంటే ఒక ఎవిడెన్స్ అనేది క్లారిటీ ఉండట్లేదు. ఓకే,
దాని మీద జరుగుతుంది. ఫైన్ ఒకసారి వంశతిలక్ గారు, ఇప్పుడు గోవు ఎలా తరలుతుంది, గోమాత మాత్రమే కాదు పశువులన్నిటి విషయంలో ఇది తీసుకున్నామని చెప్తున్నారు. కొన్ని ఒంటెను కూడా దీంట్లో యాడ్ చేశారు ఈ గెజెట్ లో. ఫస్ట్ మన పాయింట్, రైతు దగ్గర నుంచి ఆ గోవు దానికి ఉన్న ప్రాధాన్యతను ఆ రైతుకు తెలియజేయకపోవడం వల్లనో లేకపోతే తెలుసుకోకపోవడం వల్లనో ఆ గోవు పాలు ఇవ్వడం మానేసిందనంటే ఒట్టిపోయిన ఆవు అయితే కనుక దాన్ని కబేళాకు తరలించాలనో ఒక ఆలోచనకు వస్తాడు, వెంటనే అమ్మేయాలనుకుంటే కనుక ఆ అమ్మడానికి కూడా అనేక పద్ధతులు, కొంతమంది వచ్చేసి ప్రలోభాలకు గురి చేసి దాన్ని తీసుకెళ్లిన సందర్భాలు కూడా ఉంటాయి. అలా అది తరలిన తర్వాత కబేళాకు తరలకుండా మధ్యలో అడ్డుకోవడానికి కొంతమంది గోరక్షకులు అడ్డుకోవడము, ఆ సందర్భంలో జరిగే ఘర్షణలు, ఉద్రిక్తతలు ఇవన్నీ మనం రెగ్యులర్ గా అబ్జర్వ్ చేస్తున్న అంశాలు. దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న పార్టీలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఈ తరలించే క్రమంలో కబేళాకు తరలించకుండా అసలు క్రయ విక్రయాల విషయంలోనే అడ్డుకట్ట వేస్తే సరిపోతుంది కదా అనే ఒక ఆలోచనతోటి వచ్చిన గెజెట్ గా నాకు భావించవచ్చా దీన్ని? ఫస్ట్ ఇది ఆవు అనేది లేదా ఆ పశువు అనేది, గేదె అనేది ఏదైనా సరే అది రైతు దగ్గర నుంచి బయటకు వెళ్తుంది అంటే అదొక వ్యవసాయ అవసరానికే వెళ్ళాలి, కానీ కబేళాకు వెళ్లకుండా ఇది ఉక్కుపాదం మోపడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చా? తప్పకుండా. వాస్తవం ఏంటంటే గోవు అన్నది పాలు ఏదైతే ఇస్తుందో అంతటితో దాని యొక్క ఉపయోగం పరిసమాప్తి అయిపోతుంది అనుకోవడం చాలా కరెక్ట్. వాస్తవం ఏంటంటే మన సురేష్ పార్కర్ గారు పద్మశ్రీ, దానికి సేంద్రియ వ్యవసాయంలో దానికి పద్మశ్రీ వచ్చింది, అందరికీ తెలిసిన విషయం. ఒక ఆవు నుంచి 30 ఎకరాల భూమిని సాగు చేయొచ్చు, గోమయం నుంచి వచ్చేటటువంటి గో అమృతం నుంచి మనం 30 ఎకరాలు సాగు చేయొచ్చు అని ఆయన ప్రూవ్ చేశారు. నిరూపితమైనటువంటి విషయం. ఏదైతే మనం ఈ గోమయం మనం వాడతామో అది భూమిలో అది హ్యూమస్ ఫార్మ్ అవుతుంది. హ్యూమస్ ఫార్మ్ అయిన తర్వాత అర్థవంశ అవి ఉంటాయి. అర్థవంశ అవి దీన్ని బాగా తింటాయి, తిన్న తర్వాత అవి మల్టిప్లై ఎక్కువ అవుతాయి. దాని తర్వాత దానికి ఫర్టిలైజర్ అనేది చాలా చాలా న్యాచురల్గా ఫార్మ్ అవుతుంది. దానివల్ల రైతుకి ఈ అవగాహన లేకపోవడం వల్ల పాలు ఇవ్వడం ఆపేసిన తర్వాతనే దాన్ని తరలిద్దామని చెప్పేసి, లేకపోతే ఎంతో కొంత డబ్బులు వస్తాయని చెప్పేసి తరలిస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గెజెట్ ద్వారా రైతుకి ఏం అర్థమవుతుందంటే గోవుని పాల ఉత్పత్తి తగ్గగానే మనం కబేళాలకు పంపించేద్దామని కాకుండా అది చనిపోయేంత వరకు ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటుందో గోమయం వస్తుంది. సో గోమయం వచ్చేంత వరకు జీవితాంతకాలం కూడా అది ఉపయోగపడుతుందని చెప్పి తెలిస్తే ఎవరు కూడా దాన్ని పంపించరు. సో ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతులు కూడా దాన్ని మారిపోయినప్పుడు దాని వాల్యూ కూడా పెరుగుతుంది. గోమయం నుంచి కాకుండా మనం ఇప్పుడు చూస్తున్నాం ఎన్ని ఉత్పత్తులు వస్తున్నాయో, ఉట్టి పాల ఉత్పత్తి ఒక్కటే చూస్తున్నాం. రైతుకి ఈ ఉత్పత్తులన్నీ తెలిసిన తర్వాత, దాని నుంచి వచ్చేటటువంటి వ్యవసాయ లాభాలు తెలిసిన తర్వాత గోవుని కదిలించి మన కబేళాలకు పంపించేటటువంటి అవకాశం లేదు. సో ఈ గెజెట్ ద్వారా ఖచ్చితంగా వ్యవసాయ రంగానికి ఒక ఊపు వస్తుంది, దానికి ఒక అవగాహన పెంచవచ్చు అని ఖచ్చితంగా నా నమ్మకం. ఓకే రైట్. నరేష్ గారు, మీరు ఎలా చూస్తారు? ఒక గోశాల నిర్వాహకులు మీరు ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఈ గెజెట్ ని మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా మన భారతదేశం ఎన్నో గోజాతులు ఉన్నాయండి. మొదటి నుంచి అంతరించిపోతూ వస్తున్నాయి. ఈ ఇల్లీగల్ స్లాటరింగ్ వల్ల అంతరించిపోతూ వస్తున్నాయి. ఈ గెజెట్ వలన ఈ అంతరించిపోకుండా కాపాడుకోవచ్చు. మొత్తం 125 గోజాతులు ఉన్నాయండి మన భారతదేశంలో. అంతరించిపోయి కేవలం 24 మాత్రమే మిగిలినాయి. ఆ 24 కూడా అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. సో వాటిని కాపాడుకోవచ్చు. ఇవి మెయిన్ అంతరించిపోవడానికి కారణం మెయిన్గా పాడి నుండి పంటని దూరం చేయడం వల్ల ఈ గో అనేది అంతరించిపోతూ వస్తున్నది. దాని విలువ రైతుకు తెలియకపోవడం వల్ల. ఓకే, ఇప్పుడు రాసాయనిక వ్యవసాయానికి అలవాటు పడ్డాడు రైతు. ఇది జీరో బడ్జెట్ ఫార్మింగ్. ఒక ఆవు ఉందంటే 30 నుంచి 40 ఎకరాల వరకు ఫ్రీగా జీరో బడ్జెట్గా ఫార్మింగ్ చేయొచ్చు. మనం ఎన్నో చేయొచ్చు అండి. పంచగవ్య కానీ, ఘనజీవామృతం కానీ, ఇట్లా ఎన్నో రకాల ఫర్టిలైజర్స్, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, ఆర్గానిక్ పెస్టిసైడ్స్, అంటే ప్రకృతికి హాని కలగకుండా ఎన్నో రకాలుగా చేయొచ్చు. రైట్. ఒకసారి ప్రసన్న గారు, ఇప్పుడు పశువుల క్రయ విక్రయాలపై నిషేధం అనేది పాయింట్ అయితే కనుక మనం అనేక విషయాల్లో మనం చూసాం. ఇప్పుడు ఒక పులిని చంపాలన్నా లేకపోతే ఒక జింక విషయంలో కానీ ఇటువంటి కొన్ని జంతువులకి సంబంధించి ఖచ్చితమైన చట్టాలు ఉన్నాయి. వాటి విషయంలో చాలా ఖచ్చితంగా అమలు జరుగుతోంది కూడా. బట్ ఈ గెజెట్ వల్ల ఎంతవరకు అమలు జరుగుతుంది అనే దగ్గరికి వస్తే నిజంగా అమలు విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నాయేమో అనిపిస్తుందా? లేదండి, అమలు విషయంలో. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఏంటంటే మనకి దీంట్లో మ్యాండేటరీ అన్నట్టు. గెజెట్ ఈజ్ నథింగ్ బట్ ఒక మ్యాండేటరీగా మనము అదొక రూల్ లాగా తీసుకోవాల్సింది. దాంట్లో 3 నిబంధనలు ఉన్నాయి. 3 నిబంధనలు, ఒకటి ఎగుమతి అనేది ఆపాలి. ఏదైతే స్టాంపు కానీ దానికి సీల్ కానీ ఉందో దాన్ని మొత్తానికి అక్కడితోటే ఆపేయాలి. రెండో దగ్గరకు వచ్చేసరికల్లా అఫిడవిట్ అనేది మ్యాండేటరీ పెట్టారు.
ఎవరైతే విక్రయిస్తున్నారో ఎవరైతే కొనదలుచుకున్నారో అది కంపల్సరీ అఫిడవిట్ రూపంలోనే, అంటే పేపర్ వర్క్ మీద దీని మీద చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు అది కూడా ఇప్పుడు గజెట్ అనేది ఇవాళకి వాళ్ళు ఇవ్వలే, 3 months టైం ఇచ్చారు. ఇంకా మనకి 3 months టైం అంటే ఈ 3 months లోపల ఫార్మర్స్ కానీ ఈ కబేలలు కానీ ఒక అవగాహన తీసుకొని రావాలి దీని మీద. అందుకోసమే నైట్కి పేపర్స్ రెడీ చేసుకోండి అని మన గవర్నమెంట్ ఇవ్వలేదు. ఏమని ఇచ్చింది, మీకు పేపర్ వర్క్ ఉంటుంది. ఫార్మర్ మన థర్డ్ పాయింట్కి వచ్చేసరికల్లా ఫార్మర్ ఒక ఐడి కార్డ్ అనేది మ్యాండేటరీ. ఐడి కార్డ్ అంటే నేను ఒక ఫార్మర్ని, నాకు దిగంత భూమి ఉంది, నేను భూమిని చేసుకుంటున్నా కాబట్టి నాకు ఈ ఆవు కావాలి అన్న దాని మీద. ఈ ఆవు మీద చూసేసరికల్లా హిందుత్వము కాదు, ఒంటె అనే దాని మీద ఏ రోజు కూడా హిందువులు ఏ రోజు కూడా మాకు ఒంటెను కూడా ఎప్పుడు కూడా ఇచ్చేయలేదు. హిందూ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మాకు ఒంటెను కూడా కాపాడండి అనలేదు. అట్లనే చూస్తే ఇంకా మాకు అదేంటి మేము తినే ఆహారము తక్కువ చీప్లో వస్తుంది అని చూస్తున్నారు. కానీ దీంట్లో సైంటిఫిక్గా ఆలోచిస్తే ఇంకా ఈ ఏదైతే తినే దాంట్లో ఉంటుందో బీఫ్ ఇది కానీ డైజెషన్ అనేది కాదు సైంటిఫిక్ గా. ఓకే రైట్. ఒకసారి వంశతిలక్ గారు ఈ విషయంలో మీరు చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఇక్కడ సరే తినే ఆహారం ఇది సామాన్యులు పేదవాళ్ల ఆహారం పైన దాడిగా దీన్ని భావించాల్సి ఉంటుందని కొంతమంది మేధావి ముసుగులో మాట్లాడుతూ ఉన్నారు. మీరేం చెప్తారు? మేధావి ముసుగులో అక్కర్లేదు, కంచయ్య గారు చాలా ప్రస్ఫుటంగా ఆయన్నే చెప్తున్నారు కాబట్టి ఆయనకే సూటిగా నేను చెప్పదలుచుకున్నాను. దళితులు తింటున్నారు, లేకపోతే ఇతర పేద వర్గాలు తింటున్నారు, బార్డర్లో వాడు బలిష్టంగా ఉండాలంటే తినాల్సినటువంటి అవసరం ఉందని చెబుతున్నారు. వాస్తవానికి రెడ్ మీట్, నేను ఒక డాక్టర్గా కూడా చెప్తున్నాను, ఎందుకంటే రెడ్ మీట్ అన్నది ఆరోగ్యానికి ఎటువంటి విధంగా కూడా పనికిరాదు. కౌ మీట్ కానీ లేకపోతే బుల్లక్ మీట్ కానీ లేకపోతే మేక మాంసం కానీ, చికెన్ ఉంది హ్యాపీగా తినొచ్చు. వైట్ మీట్ అని చెప్తాం మనం, వైట్ మీట్ తినొచ్చు, ఏ కార్డియాలజిస్ట్ అడిగినా చెప్తారు. రెడ్ మీట్ ద్వారా వచ్చేటటువంటి అథెరోస్క్లెరోసిస్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, లేకపోతే ప్యారలైస్ సివి అంటాం, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అంటాం, ఇవన్నీ కూడా డైజెషన్ సంగతి. అంటే అది ఒక మాట నేను చెప్పడం ఏంటి, అది తిన్న తర్వాత వచ్చేటటువంటి ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో స్పష్టంగా మనకు అందరికీ తెలుసు. మొట్టమొదటి వాళ్ళు డాక్టర్ పేషెంట్కి చెప్పేటట్టు నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పరు, దానికి ఖచ్చితంగా ఇది ఆరోగ్యానికి నీకు మంచిది కాదని చెప్తారు. సో ఇది ఆరోగ్య సూత్రంగా స్వీకరించి దాన్ని ఖచ్చితంగా మనం వాడుకుంటే దాన్ని యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ముస్లిం అతను ఉన్నాడు, హార్ట్ అటాక్ వచ్చింది, రెడ్ మీట్ నువ్వు తినొచ్చని కంచయ్య గారు చెప్తారా? లేకపోతే దళితుడు ఉన్నాడు, నా సోదరుడు ఉన్నాడు, నువ్వు తినొచ్చు హ్యాపీగా తినబోయ్ అని చెప్తారా? బలం వస్తుందంటే చికెన్ ఉంది కదా, ఇంకొక ఆప్షన్ ఉంది, దీన్నే తినాలి అని చెప్పడం ఎంతవరకు సమంజసం నేను వారిని అడుగుతున్నా. తప్పు, ఇది మంచిది కాదు. అంటే పేదవాళ్ళు తక్కువ దొరుకుతుంది కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని చెడుపుకోవాలా అన్న విధానం ఇది కరెక్ట్ కాదు. ఈ విధానం అన్నది ఇదే తీసుకుని మీరు మీ ఆరోగ్యం చెడుపుకోవాలని చెప్పేటటువంటి విధానం ఏదైతుందో ఇది మేధావులను చెప్పుకునేటటువంటి వాళ్ళకి ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వేరే ఆప్షన్స్ లేకపోతే అనుకోవచ్చు, ఆప్షన్స్ ఖచ్చితంగా ఉన్నాయి. చికెన్ ఉంది, వైట్ మీట్ ఉంది, దాన్ని హ్యాపీగా తినొచ్చు, గుడ్ ఉంది, ఎగ్ ఉంది, దాన్ని తినొద్దని ఎవరు చెప్పరు. ఇప్పుడు మనం జిమ్కి వెళ్తుంటాం, ప్రోటీన్ పౌడర్ తయారు చేస్తారు, రెడీమేడ్తో తయారు చేయే వాళ్ళు ఎగ్ పౌడర్తో తయారు చేస్తారు, దాంతో తినొచ్చు కదా. అది ఫాలో చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అది కాకుండా వీళ్ళందరూ ఎవరితో ఫండడో మనకు అందరికీ తెలుసు. అందువల్ల దాన్ని ఈ కోణం వైపు లాక్కుని తీసుకెళ్ళి అటువైపు వీళ్ళని ప్రేరితం చేసి స్టిమ్యులేట్ చేసేటటువంటి వ్యవస్థ ఏర్పాటైంది. కాబట్టి దాన్ని ఆరోగ్య కేంద్రాన్ని కోణాన్ని చూడకుండా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే నరేష్ గారు, ఒక పాయింట్, ఇప్పుడు రైతు తను ఆ ఆవుని కానీ ఆ గేదెని కానీ పోషించలేని స్థితిలో ఉంటే దాన్ని ఇంకొకరికి ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఈ క్రయ విక్రయాల విషయంలో నిషేధం ఉంది, దాన్ని కాంపెన్సేట్ చేయడం ఎలా, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎక్కడికి చేయాలి అని అంటే అక్కడ ఒక సమస్య ఉంటుంది కదా. గోశాల నిర్వాహకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారా? అనేక సందర్భాల్లో గోశాల నిర్వాహకులు తప్పకుండా తీసుకుంటారండి. కానీ ముఖ్యంగా రైతుకి అవగాహన కలవాలి, ఈ జీరో బడ్జెట్ ఫార్మింగ్ మీద అవగాహన కలవాలి. సో ఈ ఇన్ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఏవైతున్నాయో వాటిని డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుంది. సో ఇవి జీరో బడ్జెట్ ఫార్మింగ్ ఈ గో ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి మనకు ఖర్చు లేకుండా మనం తయారు చేసుకోవచ్చు. ఇది కొనడంతో ఖర్చు పెరిగిపోయి భరించలేక రైతు కూడా ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఈ జీరో బడ్జెట్ ఫార్మింగ్లో అవగాహన కలిగితే ఆత్మహత్యలు కూడా అయిపోతాయి. ఓకే, ఒకసారి మీరు మీ గోశాలకు సంబంధించి కొన్ని యాక్టివిటీస్ ఏమన్నా చెప్తారా? అంటే రైతుకి ఉపయోగపడే విధంగా వాళ్ళు చేయనివి మీరు చేస్తున్నవి ఏమైనా ఉన్నాయా? గోశాల నిర్వాహకులు ఎవరైనా సరే జనరల్గా చాలా చేస్తారండి. ఈ అర్కు చేస్తారు, ఇది ఈ కవి యూరిన్ నుంచి అర్కు తయారు చేస్తారు. అది ఎన్నో సర్వరోగ నివారణ, అది క్యాన్సర్ కానీ డయాబెటీస్ కానీ వీటన్నిటికీ పనిచేస్తుంది. రీసెంట్గా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు కూడా రీసెర్చ్ చేస్తారు తిరుపతి. ఈ
పర్టికులర్ కవ్ యూరిన్ వాడటం వల్ల ఈ డయాబెటీస్ నుంచి దూరంగా ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు రీసెర్చ్ చేశారు. ఓకే రైట్. గోవు నుంచి జస్ట్ ఒక పాలు మాత్రమే గోవు నుంచి వస్తుంది లేదా పాలు రాలేదు అని అంటే దాన్ని కబేళాకు తరలించాలి. ఈ జనరల్ యాటిట్యూడ్ చాలా వరకు రైతుల్లో కనబడుతోంది. వాళ్ళకి ఏం చెప్తారు? గోవు వల్ల ఇంకా అనేక ఉపయోగాలు ఉన్నాయి, దానికి ఒక వ్యవస్థ మన దగ్గర ఉందా? నిజంగా అటువంటి వ్యవస్థ లైక్ ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా వెంకటేశ్వర యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ జరిగింది. గో మూత్రం వల్ల కానీ గో మయం వల్ల కానీ చాలా వరకు ఉపయోగాలు ఉన్నాయని రీసెర్చ్లు చెప్తూ ఉన్నాయి. కానీ నిజంగా రైతు దగ్గర నుంచి దాన్ని తీసుకొని దాన్ని ఒక లాభదాయకంగా మార్చే వ్యవస్థ కావాలంటారా? ఎలా అవుతుంది? ఇది ఢిల్లీ ఎయిమ్స్ కూడా దీన్ని సైంటిఫిక్గా కనుక్కున్నది. ఏమంటే ఈ ఆవులో ఉన్న ఏదైతే మనకు వచ్చే ఔషధాలు ఏమైతున్నాయో క్యాన్సర్ కానీ ఇంకా పారాలసిస్ వచ్చిన వాళ్ళకి కానీ ఇంకా చాలా డిసీజెస్కి చాలా వరకు ఉపయోగం ఉంది. కానీ దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఫార్మర్కి ఇంకా గుర్తుపడితే ఇంకా అయినంత గొప్ప మనిషి ఇంకొకరు కాదు. గోమాతనే ఆయనకి పెద్ద ప్రాపర్టీ. గోమాతను ఇంట్లో పెట్టుకున్నాడంటేనే అదే పెద్ద లక్ష్మి. కానీ దాని ఒక ఉపయోగాలు ఫార్మర్కి ఒక దృష్టి ఇది కావట్లేదు. ఎందుకంటే ఇన్స్టెంట్ మనీ వచ్చేస్తుంది. నేను గోమాతను అమ్మానంటే నాకు ఇమీడియట్లీ అమౌంట్ వచ్చేస్తుంది. ఇప్పుడున్న ప్రాబ్లం నాకు ఇన్స్టెంట్ ఉన్న ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనేది ఒక అగ్రికల్చరిస్ట్ ఐడియా అట్లా వస్తుంది. బట్ అది ప్రాసెస్ ఎట్లుంటుందంటే యూరిన్ ఏదైతే ఉందో ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి పోయి ఆర్టిఫిషియల్గా కొనుక్కోవడం జరుగుతుంది మెడికల్ షాప్స్లలో బాటిల్స్లలో. కానీ అదే గోమాతది రియల్ది యూరిన్ ఇంకా ఇమీడియట్లీ అమ్మేసి వీళ్ళు ఏదైతే మార్నింగ్ ఎంటీ స్టమక్లో తీసుకుంటారో తులసి అవన్నీ కలుపుకొని దాంతో వచ్చే బ్యాక్టీరియా ఇది ఈవెన్ మనకి హాస్పిటల్స్లో కూడా ట్రీట్మెంట్ లేదు క్యాన్సర్కి. బెంగళూరుకి పోయి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మ్యాక్సిమం బెంగళూరుకి పోయి తీసుకుంటున్నారు. కానీ అక్కడిచ్చే ఆయుర్వేదం కూడా గోమాత నుంచి ఉన్న దాంట్లో నుంచే తీసి ఆయుర్వేదం దాంట్లో కలుపుతున్నారు. కానీ మన ఫార్మర్స్కి అవగాహన అనేది తీసుకురావాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్కే ఉంది. రైట్ రైట్ కరెక్ట్. మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు వంశీతిలక్ గారు మేడం చెప్పినా కానీ మీరు ఇంతకుముందు చెప్పినా కానీ గో మాంసం వల్ల అనేక అనర్థాలు ఉన్నాయి, గోమాత వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఆ ప్రయోజనాలని రైతుకు వివరించే వ్యవస్థ మన దగ్గర ఉందా? వ్యవస్థని తయారు చేసుకోవడం అవసరం ఉంది. ఎస్, ఇందాక నరేష్ గారు కూడా చెప్పారు. వాస్తవానికి గోవు అన్నది రైతు దగ్గర ఉండటమే ప్రాముఖ్యత. గోశాలకు అన్నది చివరి అంశంలో పోతే బాగుంటుంది. కానీ రైతుకి ఎప్పటివరకు అయితే ఈ అవగాహన రాహిత్యం ఉందో అప్పటి వరకు ఒక కమర్షియల్గా చూస్తాడు. వాస్తవమే గోదాన దొరకడం కష్టం. గోదాన పెట్టి తినిపించిన తర్వాత కూడా అక్కడ నుంచి ఉత్పత్తులు ఏమీ రాకపోతే నాకు ఆర్థికంగా నష్టం అని చెప్పేసి అనుకునేటటువంటి పద్ధతులు ఉన్నాయి. కానీ ఇప్పుడు గోవు దగ్గర నుంచి వచ్చేటటువంటి పదార్థాలు చాలా ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. గోవు అరక్ కానీ లేకపోతే అగరొత్తులు తయారవుతున్నాయి మన దాంట్లో కూడా. గోదర్బార్ ప్రోడక్ట్స్ చాలా వస్తున్నాయి. మీకు హిందూ కోణమే చెప్తా ఉన్నారు ప్రతిసారి. ఇస్లాం మతంలో నేను చూశాను, ఇస్లాం వాళ్ళు కూడా చాలా స్పష్టంగా ఒక వీడియోలో చూపించినటువంటి క్రమం ఉంది. దాంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే గాయ్ కా దూద్ మే షిఫా హై. షిఫా అంటే హెల్త్ అండి. గాయ్ కా దూద్ మే షిఫా హై అని ఏం చెప్తారు? ఆవు చాలా రకమైనటువంటి గ్రాస్ ఏదైతే ఉందో దాన్ని మేస్తుంది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి హర్బల్ వాల్యూ అంతా వస్తుంది. ముఖ్యంగా గావుకు అంటే మన ఆవుకు మాత్రమే ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి. ఇస్లాం హిందూ మతం కాదు, స్పష్టంగా చెప్పారు. దాంట్లో గాయ్ కా దూద్ మే షిఫా హై, గాయ్ కా మక్కన్ మే దవా హై. దవా అంటే మీకు మెడిసిన్ ఉందని అర్థం. గాయ్ కా మా గోష్ట్ మే అంటే గాయ్ యొక్క మాంసంలో బీమారీ హై అని స్పష్టంగా చెప్తున్నారు. అది తినకూడదు, ముస్లింలు కూడా దాన్ని తినకూడదు అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బార్కాస్, హైదరాబాద్లో ఉన్నటువంటి బార్కాస్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఒక గోవు ఫ్రెండ్స్ క్లబ్ అన్నట్టుగా ఏర్పాటయ్యి హిందువులకు ఇది వ్యతిరేకం కాబట్టి ఇది మా ఆరోగ్యానికి కూడా మంచిది కాదు, ఇస్లాంలో లేదని చెప్పేసి వాళ్ళకు ప్రమాణం తీసుకున్నారు. వాళ్ళందరినీ చావుషులు అంటారు, ఒక వెరైటీ ఆఫ్ ముస్లిమ్స్ అందరూ. వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ఒక ప్రొక్లమేషన్ చేశారు, మేము ఎప్పుడు కూడా గోమాంసాన్ని తీసుకోమని చెప్పేసి. దీనికి ఒక రిలీజియస్ కలర్ ఇవ్వడం అనేదే తప్పు, ఒక కమ్యూనల్ కలర్ ఇవ్వడమే తప్పు. దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు మీకు చెప్తున్నామండి, రసాయనికమైనటువంటి వ్యవసాయంలో ఉత్పత్తులు ఎంత ఉన్నాయో దాని యొక్క క్వాంటిటీ పెరుగుతుందని చెప్తున్నారు, తప్పు. సురేష్ పార్కర్ గారు ఇప్పుడు రీసెంట్గా ఒక సెమినార్ జరిగింది, దాంట్లో చెప్తున్నారు రసాయనికమైనటువంటి వ్యవసాయంలో ఆహార ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. మనం కేవలం భారతదేశాన్ని కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఆహార వ్యవస్థను కాపాడుకోవాలనుకుంటే రాసాయనిక వ్యవసాయం పోయి సేంద్రియ వ్యవసాయం రావాలి, ఆర్గానిక్ వ్యవసాయం రావాలి, న్యాచురల్ వ్యవసాయం రావాలని చెప్తున్నారు. సో రైతుకి ఖచ్చితంగా ఈ వ్యవసాయ ఉత్పత్తులు అయిపోతుంటే మనం ఆర్గానిక్ మెటీరియల్ ఏదైనా కొన్నా కూడా దాని యొక్క ధరలు ఎక్కువ ఉన్నాయి,
దాని వైపే అందరం పోతున్నాం. ఫర్టిలైజర్స్ ఉన్నాయి, అన్నీ చూస్తున్నాం. సో దాని యొక్క ఉత్పత్తులు వాడేటువంటి క్రమంలో మార్కెట్ కూడా పెరుగుతుంది. మార్కెట్లో పెరిగినటువంటి క్రమంలో రైతుకి సపోర్ట్ వస్తుంది. రైతుకి ఆర్థికంగా సపోర్ట్ ఇచ్చినప్పుడు ఆవుని అమ్ముకోవడానికి తను ప్రయత్నించడు. న్యాచురల్గా చనిపోయేటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత విషయాలు వేరే. ఇప్పుడు మనము ఒక మామిడి పండు ఉందండి, లేకపోతే వేరే పండు ఉందండి, అది పండిన తర్వాత చెట్టు నుంచి తీసుకుంటామా లేకపోతే ముందుగానే తీసుకుంటామా? మరి అది దీనికి ఎందుకు అప్లై కాదు? ఖచ్చితంగా దీనికి కూడా అప్లై అవుతుంది. ఒకటి ఆర్థికంగా మీరు చూసుకుంటున్నారు కాబట్టి దాని యొక్క క్రయ విక్రయాలు ఉన్నటువంటి లాభాలు రైతుకి అవగాహన రాహిత్యం ఉంది కాబట్టి అది కూడా మనం అవగాహన పెంచుకుంటే తప్పకుండా రైతే వదులుకోడు. రైతు వదులుకునేటప్పుడు కబేళాలకు పోయేటప్పుడు పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, రైట్. నరేష్ గారు, చాలా సందర్భాల్లో కబేళ్లకు తరలిస్తున్న సందర్భాల్లో ఆ లారీల్ని లేదా ఆ వ్యాన్లని మొత్తం కొన్ని వందల ఆవుల్ని ఒకే దగ్గర పెట్టుకొని కుక్కి తీసుకెళ్లిపోతున్న సందర్భాలు కూడా ఉంటాయి. అటువంటి వాటిని అడ్డుకున్న వాళ్ళనే విమర్శించే సమాజం కూడా తయారైంది చాలా సందర్భాల్లో. అలా చేయడం తప్పు, నా గోమాతను నేను రక్షించుకోవాలనుకుంటున్న వాళ్ళ మీదనే తిరగబడుతున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. లేదు, ఒక ఘర్షణ వాతావరణం అయితే వస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఆ ఘర్షణకి లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర దాడులు ప్రతిదాడులకి ఈ గెజిట్ వల్ల సమాధానం వచ్చింది అనుకోవచ్చా? ఆ ఘర్షణ పూరిత వాతావరణం ఇక ఉండబోదు అనుకోవచ్చా? తప్పకుండా ఉండబోదండి. ఈ ఘర్షణలు ఇవన్నీ తగ్గిపోతాయి. ఓకే, మొదటగా ఈ తరలింపు అనేది కూడా అయిపోతుంది కదా. ఓకే, తరలింపు అయిపోయినప్పుడు ఘర్షణలు కూడా ఉండవు. వండర్ఫుల్, రైట్ రైట్. ప్రసన్న గారు, చివరిగా ఈ గెజిట్ ద్వారా భారత ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటోంది? వారు చెప్పాలనుకుంటున్న అంశం ఏంటి? ఇది కేవలం హిందూ రాజ్యాంగం మార్చాలనుకుంటుందా, లేకపోతే గోవును మాత్రమే రక్షించాలనుకుంటుందా, లేదు అన్నిటినీ రక్షించుకోవడంలా మన సమాజం బాగుపడుతుంది అనుకుంటుందా? ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఎన్ని వాళ్ళు ఎంతో ప్రజలకు చేద్దామని ముందుకొచ్చి వాళ్ళు ఎన్నో ప్రయోజనాలు తీసుకొని వద్దామన్నా కానీ దీంట్లో అవగాహన లోపమా లేకపోతే పొలిటికల్ స్టంటా అనే దాంట్లో చూస్తే పబ్లిక్కి ఒక మంచి జరుగుతుంది అన్నప్పుడు వేరే పార్టీ వాళ్ళు కూడా దాని ఒక అవగాహన అనేది ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీ వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఇది బిలాంగ్స్ టు ఆల్ కమ్యూనిటీస్. ఒక్క రిలీజియన్కి సంబంధించింది కాదు, ఎనిమల్స్ సంబంధించింది ఒక రిలీజియన్ కాదు. ఓవరాల్ ఇండియాలో ఉన్న మన జంతువులను కాపాడుకోవడానికి తీసుకున్న గెజెట్. ఈ గెజెట్లో ఈవెన్ వేరే పార్టీస్ వాళ్ళు కూడా మార్కెటింగ్ ఆలోచించకండి. ఒక మంచి జరుగుతుంది అన్నప్పుడు మనకు 10 రూపాయలు పోయినా బాధలే, మనకి మార్కెటింగ్ లో లాస్ అవుతుంది అనేది మీకు ఆలోచన వచ్చినప్పుడు మీరు దాన్ని విభేదాలు మోడీ మీద నెట్టకుండా, మోడీ గారు చేసేది మన గురించి చేస్తున్నారు, అన్న ఓట్ బ్యాంక్ గురించి చూస్తే ఇట్లాంటి స్టెప్ తీసుకోవాలంటే చాలా ధైర్యం చేయాలి, న్యూట్రల్గా ఉంటారు. ఓకే, అట్లాంటిది ప్రజల కోసం చేస్తున్న దాంట్లో ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కానీ ప్రజలు కానీ దాంట్లో కష్టం ఉండని నష్టం ఉండని ముందుకొచ్చి చేయడంలో ఉండే సంతోషం మనకి ముందు రాబోయే కాలానికి ఇది చాలా వరకు మంచి ప్రయోజనం జరుగుతుందనేసి మా ఆలోచన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసన్న గారు అండ్ నరేష్ గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో